హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను వీడియోలో మనకు కోళ్ళకు కాళ్ళకు అడుగు బాగా నాణ్యాలు వస్తాయి కదా, అవి ఎలా వస్తాయి, అదేవిధంగా అవి వచ్చినప్పుడు వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనే విషయాన్ని అయితే క్లియర్గా అయితే చెప్తాను. బేసిక్గా అయితే ఈ ఆనెలు అనేవి ఎలా వస్తాయంటే, మనము షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు అయితే కొన్ని రాతి ముక్కలు, అదేవిధంగా కొన్ని ఇనుప ఐటమ్స్ అంటే ఐరన్ రాడ్స్ కానీ ఐరన్ మేకులు కానీ ఇవన్నీ అయితే తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాటిని అక్కడనే పడేస్తాము. వాటిని తీసి పక్కన వేస్తాంలే అని చెప్పేసి నెగ్లిజెన్స్తో ఉంటాము కొంచెము. అలాంటప్పుడు ఏమవుతాయంటే ఈ కోళ్ళు అనేవి వాటికి ఆహారం సంపాదించుకునే ప్రక్రియలో అయితే భూమిని ఇట్లా అంటే మట్టిని ఎందుకు చిదుగుతాయి. చిదిగినప్పుడు ఏమవుతాయంటే ఇనుప ముక్కలు, ఇనుప మేకులు కానీ అవి వాటి కాళ్ళకి టచ్ అయ్యి కొంచెం గీసుకుపోయి అక్కడైతే ఒక చిన్న గాయం లాగా ఏర్పడుతుంది. ఆ గాయమే ఆనెలాగా వస్తుంది. సో దాన్ని మనం అబ్జర్వ్ చేయకపోయినట్లయితే అది చిన్న గాయం పెద్దగా అయిపోయి ఉబ్బుగా అయిపోయి కాళ్ళకి అడుగు బాగానే అయితే చీము ఇలా ఏర్పడి చాలా ఉబ్బుగా అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా మనము మెడిసిన్ ఇస్తాం కదా, మెడిసిన్ ఇచ్చినప్పుడు అంటే ఒక్కొక్కసారి మెడిసిన్ అనేది గాజు సీసాలలో వస్తుంది. దాన్ని పగలగొట్టేసి ఆ ముక్కలను అయితే గాజు ముక్కలను అక్కడనే పడేస్తాము. ఈ నెగ్లిజెన్స్ వల్ల కూడా మనకైతే గాజు ముక్కలు అనేవి వాటి కాళ్ళకు అడుగు భాగాన కూర్చుకొని ఈ గాయాలు వచ్చేసి అవి ఆనలుగా మారి పెద్దగా అయిపోయి కోళ్ళు నడవలేకుండా, అదేవిధంగా పెట్టెలను తొక్కకుండా, అంటే ఆ నొప్పిగా ఉంటుంది కదా కాళ్ళ కడుగు బాగాన, అప్పుడు అయితే పెట్టెలను అయితే తొక్కకుండా అయితే మనకు బ్రీడింగ్ పనికి రాకుండా పోతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ప్రతిరోజు మనం లేవగానే ఏం చేయాలి అంటే ఫామ్ లో కోళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, అదేవిధంగా అవి రెట్ట ఎలా వేస్తున్నాయి, వాటి రెక్కలు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం వెంటనే ఆ ప్రాబ్లంను, అది ఏదైనా కావచ్చు, అంటే కంటికి గుల్లలు కావచ్చు, అదేవిధంగా కాళ్ళ కింద గాయాలు కావచ్చు, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసిన వెంటనే వాటికి ట్రీట్మెంట్ ఇస్తాము. అలా అబ్జర్వ్ చేయకుండా మనము అది ఎలా ఉంది అని చూడకుండా ఉన్నట్లయితే ఆ గాయం అనేది ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత పెద్దగా అయిపోయి మనకు కోడి అనేది పనికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మొదట్లోనే మనం దాన్ని అబ్జర్వ్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనకు కోడి అనేది చనిపోకుండా మనం కాపాడుకోగలుగుతాము. మరి ఈ ఆనెల ట్రీట్మెంట్ విషయానికి వస్తే, మొదటగా ఇది స్టేజ్ 1 లో ఉన్నప్పుడు, అంటే స్టేజ్ 1 అంటే ఏంటంటే మనకు గాయం అనేది కాలికి అడుగు భాగాన చిన్నగా ఒక మచ్చలాగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఐడెంటిఫై చేసినట్లయితే మనకు కోడి అనేది 100% రికవర్ అవుతుంది. అలా కాకుండా పెద్దగా ఉన్నప్పుడు, అంటే ఒక వారం గాయం ఇప్పుడు తగిలింది అనుకోండి, ఒక వారం రోజుల తర్వాత ఏమవుతుందంటే దానికి చీము ఇలా అంతా కట్టేసి పెద్దగా అయిపోయి ఉబ్బుగా అయిపోయి మనకు కోడి అనేది నడవలేకుండా పోతుంది. అలాంటప్పుడు మనము ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా కానీ కోడి అనేది ఒక 70 to 80 అనేది మనకు రికవరీ ఉంటుంది. కోడికి 100% చెప్పలేము, కానీ చిన్నగా ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా 100% రికవరీ చేయొచ్చు. మరి కోడి స్టేజ్ 1 లో ఉన్నప్పుడు, అంటే గాయం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, హ్యూమన్ మెడికల్ షాప్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ఒక లిక్విడ్ అయితే దొరుకుతుంది. దాన్ని తీసుకొని వచ్చేసి ఆ గాయాన్ని శుభ్రంగా క్లీన్ చేయండి. అంటే గాయం లోపల ఒకవేళ ఇనుప ముక్కలు కానీ రాతి ముక్కలు కానీ అదేవిధంగా గాజు ముక్కలు కానీ ఉన్నట్లయితే వాటిని తీసేసి ఆ గాయాన్ని శుభ్రంగా హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత హోమియోపతి షాప్లో మనకు హైడ్రాస్టిస్, అదేవిధంగా బెల్లడోన్నా, అంటే బెల్లడోన్నా కానీ హైడ్రాస్టిస్ కానీ ఆయింట్మెంట్ దొరుకుతుంది. వాటిల్లో ఏదో ఒకటి తీసుకొని వచ్చేసి ఆ ఆయింట్మెంట్ని ఆ గాయానికి శుభ్రంగా పట్టించేయండి. పట్టించిన తర్వాత కాటన్ తీసేసుకొని దానికి ఒత్తి పడేసి, అంటే గట్టిగా ఒత్తులాగా పెట్టేసి క్లాత్ తీసేసుకొని ఆ గాయం చుట్టూ అయితే కాలుకి కట్టేయండి. ఇలా కట్టిన తర్వాత దాన్ని ఎక్కడ తిప్పకుండా, అదేవిధంగా పెటల్ పైకి వదలకుండా, అంటే బ్రీడింగ్కి యూజ్ చేయకుండా గాబులోనే ఒక 10 నుంచి 15 రోజుల పాటు అలానే ఉంచండి. ఇలా ఉంచేటప్పుడు అంటే ఒక 5 రోజుల పాటు మనం మెడిసిన్ ఇవ్వాలి, ఉదయం సాయంత్రం. ఆ మెడిసిన్ ఏంటంటే మనకు హోమియోపతిలో యాంటీమోనియం క్రోడమ్ 200 పవర్లో అయితే మనకు ఒక డ్రాప్స్ దొరుకుతుంది. అదేవిధంగా రూస్టాక్స్ అని చెప్పేసి 200 పవర్లో డ్రాప్స్ దొరుకుతాయి. ఈ రెండు తీసుకొని వచ్చేయండి. తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉదయం సాయంత్రము వాటికి నోట్లో అయితే, అంటే ఆ కోడికి ఏదైతే గాయపడిందో ఆ కోడికి అయితే నోట్లో వయసును బట్టి, ఒకవేళ 12 నెలలు ఉన్నట్లయితే దానికి 5 చుక్కలు, అదేవిధంగా 9 నెలలు ఉన్నట్లయితే 4 చుక్కలు, 6 నెలలు ఉన్నట్లయితే ఒక 3 చుక్కలు, ఈ విధంగా వయసును బట్టి అయితే మీరు ఉదయం సాయంత్రము వాటికి నోట్లో అయితే డ్రాప్స్ వేయండి. ఇదంటే మరి మన స్టేజ్ 1 లో ఉన్నప్పుడు చేయాల్సిన ట్రీట్మెంట్. మరి ఈ కట్టు అనేది మనం కడతాం కదా గాయానికి, దూది పెట్టేసి ఆయింట్మెంట్ చేసి 2 రోజులకు ఒకసారి ఈ కట్టును ఎప్పదీసేసి మళ్ళీ క్లీన్ చేసేసి ఈ విధంగా మీరు వారం రోజుల పాటు చేసినట్లయితే మెడిసిన్ ఖచ్చితంగా అయితే 100% కోడి అనేది రికవర్
రికవర్ అవుతుందండి. ఇది స్టేజ్ 1లో మనము చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ అండి. మరి కోడి స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, స్టేజ్ 2 అంటే ఏంటంటే మనకు సపోజ్ ఇప్పుడు గాయం కోడికి అయిందనుకోండి, ఒక వారం తర్వాత ఈ గాయం అనేది చాలా పెద్దగా అయిపోయి, ఉబ్బుగా అయిపోయి, చీము అదంతా ఏర్పడిపోయి కోడి అనేది కంప్లీట్గా నడవలేకుండా పెట్టలను కూడా అయితే తొక్కలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే, వెంటనే వెటర్నరీ షాప్లో మనకు మెలనాక్స్ అనే ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది. అది తీసుకొని వచ్చేయండి. తీసుకొని వచ్చిన తర్వాత గాయాన్ని శుభ్రంగా స్టేజ్ 1లో అయితే నేను ఎలా చెప్పానో అలా శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసేసి ఈ మెలనాక్స్ ఇంజెక్షన్ ఉంది కదా, వయసును బట్టి అంటే పెద్దదైతే 0.5 ml, ఇంకా చిన్నది అయితే 0.4 ml, అలా వయసును బట్టి అయితే మీరు ఆ ఎంఎల్ అనేది డోసెస్ అనేది తగ్గించుకుంటా ఇవ్వండి. మార్నింగ్ అయితే ఈ ఇంజెక్షన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన గంటన్నర తర్వాత స్టేజ్ 1లో నేనైతే ఏ మెడిసిన్ చెప్పాను, హోమియోపతి మెడిసిన్, ఆ మెడిసిన్ ఇచ్చేయండి. ఇది కూడా సేమ్ అండి. స్టేజ్ 1లో ఉన్న స్టేజ్ 2లో ఉన్న ఈ మెడిసిన్ అనేది 5 రోజులు అయితే ఇచ్చేయండి. స్టేజ్ 2లో ఉన్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్ వేయండి. స్టేజ్ 1లో అయితే మీరు ఓన్లీ హోమియోపతి మెడిసిన్, ఆయింట్మెంట్ అది మాత్రమే ఇచ్చేయండి. ఇదండి మరి కంప్లీట్గా ఆనలు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి.